ఇక వాక్య భాగంలోనికి వెళదాం. మళ్ళీ రొట్టి కార్యక్రమం కూడా ఉంది కనుక దాన్ని బట్టి మనం ముందుకు త్వరగా ఆత్మీయంగా ముందుకు వెళ్ళిపోదాం. ఈ 34వ కీర్తన చాలా ఉన్నతమైనటువంటిది. ఈ కీర్తన ఎప్పుడు ఏ సందర్భంగా దావీదు రాశాడో ఆ పైనే ఉంది. ఎంత భక్తుడికైనా, ఎంత ఆస్వాదించబడినటువంటి వారికైనా కొన్ని సందర్భంలో పిచ్చివాళ్ళు అయిపోవాలి. అది కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న ఒత్తిళ్ళే కానీ, మరి రెండవది ఆర్థిక సమస్య కానీ. కొంతమంది ఇద్దాం అనుకుంటారు, అప్పులు ఎక్కువైపోతాయి, ఉన్న ఇల్లు వాకిళ్ళు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది పరిస్థితి. అప్పుడు పెద్ద పిచ్చే ఎక్కిద్ది, ఇక మామూలుగా కాదు. ఇలాగ అనేకమైనటువంటివి నీతిమంతును కలుగు ఆపదలు అనేకులని 34వ కీర్తనలోనే ఉన్నట్లుగా ఉంటాయి. ఇక్కడ మన ధైర్యం ఏంటంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. అది అర్థమవుతుందా? ఎన్నో కలుగుతాయి. ఇక్కడ మరొకటి ఉందండి. ఒక నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నీ ఒక్క వ్యక్తికే కలగటం కాదు, నీ కుటుంబ వ్యవస్థలో, నీ ఇంటి వారిలో, లేక యజమానుడే కానీ, యజమానురాలే కానీ, కుమారులే కానీ, కుమార్తెలే కానీ, కోడళ్ళే కానీ, అల్లుళ్ళే కానీ, వీళ్ళ విషయంలో కూడా. ఎందుకంటే మనం మూలం కదా ఇంటికి. ఏ చిన్న బిడ్డకి, ఏ మనవడు మనవరాలు, కుమారుడు కుమార్తెకి, ఎవరికి అల్లుడు కానీ కోడళ్ళు కానీ చిన్న ప్రాబ్లం అయినా, బాధ అయినా ఆ ఇంటి నాయకులకి, నాయకురాలకి వేదన కలిగింది. మరి ముఖ్యంగా రక్షణ పొందుకునేటువంటి వారికి చాలా బాధ, వేదన కలుగుతుంది, నింద కూడా పడుతుంది. ఈ భక్తురాలు తెగ ప్రార్థన చేసిద్దిగా ఏంది అంటారు కదా. ఇలాగుంటే మనందరినీ ధైర్యపరచడానికే దావీదు అవసాన కాలంలో ఆపద గడియలో తన పిచ్చోడుగా నటించాడు. ఆ ఫిలిస్తీన్ల దేశ రాజు దగ్గర ఒక పిచ్చోడుగా నటించాడు. ఈడెవడు వస్తున్నాడు, దావీదులాగున్నాడు, దావీదే ఈయన అన్నారు. అమ్మో, వాడు మన గొలియాతును చంపాడురా, వాడిని ఎట్లాగైనా వాడిని చంపాలి, కొట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు తెలియని ఒక జ్ఞానం వచ్చేసింది, ఆలోచన వచ్చింది దావీదు గారికి. పిచ్చోళ్ళలాగా నటించాడు అక్కడ. వీడికి మైండ్ పోయినట్టుంది, వాళ్ళ సౌలు రాజు వలన బయటికి నెట్టేశారు. ఇలాగున మన భక్తి జీవితంలో కూడా నిందారహితులంగా, దేవునికి అనుకూలంగా భక్తిలో మనం జీవిస్తూ ఉన్నా అనేకమైనటువంటి ఆపదలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని, మన భక్తి సరైంది కాదని కదా ఇలాగ ఆలోచించకూడదు. ప్రతిదానికి పరిష్కారం ప్రార్థన కదా. ఇదే భక్తి ఇక్కడ అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు. అది అర్థమవుతుందా? చేయవలసిందేంటి? మనకు ఒక సమస్య, కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో ముఖ్యంగా లోకస్తులతో చెప్తే అందరూ ఒకలాగా ఉండండి. నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను విమర్శించటమో, ఇప్పుడే ఏమైంది, ఇంకా ఉందలే వీళ్ళ గతని కదా, ఈ విధంగా శాపనార్థాలు పెట్టడమో జరుగుతుంది. ఇప్పుడు మన సోదరి యేసుమణి కానీ వీళ్ళందరికీ కానీ ప్రతి సమస్య, కష్టంలో దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు చెప్పుకున్నారు. వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేశారు, విజ్ఞాపన చేశారు. వాళ్ళు ఏది చేసినా దేవుని పిల్లలు అనబడేవారు మనస్ఫూర్తిగా చేస్తారు. ఎందుకంటే మనందరికీ, మేము సేవకులు సదస్సులు కూడా, ప్రార్థన సదస్సులు ఇదే చెప్పుకుంటాం. మా గురి, మా లక్ష్యం ఏంటంటే ప్రార్థన చేయటం. మనం మనస్ఫూర్తిగా చేయాలి ప్రార్థన. మేము మనస్ఫూర్తిగా చేయాలని ప్రతి అంశాన్ని గురించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. అలాగే విశ్వాసులైన మీరు కూడా ఎవరికైనా ఒక శ్రమ, కష్టం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా చేస్తారు. మీరు నటనగా చేయరు, పెదవులతో చేయరు, పైన చేయరు.
లోకస్తులు అట్లాగా నాకు కూడా చాలా బాధేస్తుందమ్మా అని నోటితో అంటారు, లోపల మాత్రం పో అన్నట్లుగా ఉంటాయి వాళ్ళకి. అలాగుండదు దేవుని పిల్లలకి. అవునంటే అవును, కాదంటే కాదు, లోపలొకటి బయట ఒకటి కాదు. పెదవులు ఏది పలుకుతుందో లోపల అదే ఉంటుంది. ప్రార్థిస్తామమ్మా, దేవుడు తప్పక ఈ కుటుంబ సమస్యలకు పరిష్కారాన్ని కలుగా చేస్తాడు. ఇది ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని దగ్గర విచారం మనమందరం వేవులకు వారు వ్యక్తిగతంగా దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుని కుమారులు కుమార్తెలు విశ్వాసులు కూడా అది తెలియచేయాలి. వాళ్ళు కూడా ప్రభు పాదాల దగ్గర విచారణ చేస్తారు. సేవకులు సేవకురాళ్ళు విజ్ఞాపన చేస్తారు. దేవుడు కొందరు ప్రవక్తలకి కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఇది ఎందుకు జరిగింది, ఈ తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుడు వారికి బయలుపరుస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది భక్తులకి. దాన్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరు నిర్లక్ష్యం చేయకూడదు. ఒక గొర్రెలు కాచుకునేవాడు మహారాజు అయ్యాడంటే అతను ప్రార్థనాపరుడు. అందుకే దేవుని యొక్క ఉన్నతమైన ప్రత్యక్షతను ఆశీర్వాదాన్ని దావీదు సొంతం చేసుకోగలిగాడు. కనుక చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈయన అంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. 34వ కీర్తన అన్నమాట. ఒకటేమో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేస్తానంటున్నాడా, సన్నుతించేదను, స్తుతించేదను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. వాస్తవంగా తనకు జరిగినటువంటి శ్రమ, కష్టము, కీడు, ప్రాణాపాయాన్ని బట్టి కదా, ఒకవైపేమో సౌలు తన సైన్యముతో దావీదు గారిని చంపటానికి ఎంటపడతా ఉన్నాడు. రెండోదేమో ఏ గొలియాతును దావీదు సంహరించాడో ఆ ఫిలిస్తీన్ల దేశ రాజు ఎదుట నిలబడ్డాడు. చూడండి ఎంత భయంకరమో. తమ పరాక్రమశాలిని చంపినోడిని వదులుతారా, దొరికాడరా బాబు ఇప్పుడు మన చేతికని చంపి పడేస్తా. 2 విధాల శోధనలో, శ్రమలో, పోరాటంలో దావీదున్నాడు. ఆ రెండిటి నుండి దేవుడు ఈ భక్తుని రక్షించాడు, ఆపద నుండి విడిపించాడు. అతను విడిపించబడటానికి ఒక ఉన్నతమైనటువంటి ఆ కార్యం ఏంటంటే, ఇక్కడ అంటాడు నాన్న 34:18లో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది. తన అనుభవం, తన జీవిత అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఆ సమయంలో ఎట్టున్నాడు, విరిగిన హృదయం, నలిగిన మనస్సు. ఇది మనందరికి ఒక గుణపాఠం. దేవుడు సహాయం చేస్తూ అన్ని సమస్యలు తీరుస్తున్నప్పుడు స్తోత్రం స్తోత్రం దేవుడు స్తోత్రం అని ఇక తెగ సాక్ష్యాలు చెప్తాం. అదే దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధిస్తున్నప్పుడు, ఏంది కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు నాకే రావాలా, నాకే ఇవన్నీ కలగాల, నేనే ఇలా ఇబ్బంది పడాలా, ఎంత ప్రార్థన చేస్తా నేను, అసలు ఎంతమంది చేత ప్రార్థనలు చేపిస్తా నేను, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయించాను, ఎన్ని చందాలు ఇచ్చాను, ఎంతమందికి భోజనాలు పెట్టాను. చూడండి, ఇలాగా దెప్పి పొడుపు విధానాలు ఉంటాయి కొంతమందికి. ఇలాగ చేసినప్పుడు అలాంటి వారి జీవితంలో ఏ విధమైన మేలు, ఉపకారం, దీవెన వారి చెంతకి చేరువుకే రాదు, అది మాయమైపోదు. ఏదైనా ఒక శ్రమ మనకు కలుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే, దాని వెనక దేవుడు ఏదో ఒక మహిమను దాచాడు. ఏదో ఒక నష్టం మనకు సంభవించిందంటే దాని వెనక 2 అంతల లాభాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు దాచాడు అని అర్థం అన్నమాట.
భక్తులుగా ఇది మనం గ్రహించాలి. దేవుడు లేని ప్రజలం కాదు, దిక్కు లేని వారము కాము, ఆశ్రయం లేని వారము కాము, సహాయము దొరకని వారము కాము. మన ఎబెనేజరు సహాయకుడు మనతో ఉన్నాడు, మన ఆదరణకర్త మనతో ఉన్నాడు, మనల్ని అన్ని విధాలుగా ఆదరించేటటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కనుక దేవుని పిల్లలుగా కష్టము శ్రమ కలిగినా కూడా ఏం చేయాలంటే దావీదు గారులాగా విరిగిన హృదయం కలిగి ఉండాలి, నలిగిన మనస్సు గలవారం ఉండాలి. అయ్యా, ఎందుకు ఇలాగ అయిపోయింది నాకు? నేనేం చేశానయ్యా? నీకు వ్యతిరేకంగా నా అంతరంగంలో ఏదైనా ఉందా నాయన? నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నానా? ఏది నాలో లోటు అని ఇదిగో ఈ విరిగి నలిగిన మనస్సు హృదయాన్ని ప్రతి భక్తురాలు కలిగి ఉండాలి. కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు జనాల మీద నింద వేసే అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవడు లేడు. మనం ఎవ్వరి మీద వేయదు, మనకు మనమే. ఒక వ్యక్తి వచ్చి దావీదుని తిట్టేస్తున్నాడు, తిట్టబడి తట్టు దూషిస్తున్నాడు. వెంటనే పక్కనున్న దాసుడు అన్నాడు, వీడిని చంపేస్తానన్నాడు, వదిలేసేవాడిని. ఒకవేళ యెహోవాయే యెహోవాయే ఇచ్చేడేమో వాడికి అవకాశం నన్ను దూషించమని. తిట్టనే ఎంతకాలం తిడతాడో, ఎంతసేపు తిడతాడో, తర్వాత వాడు హతమైపోయాడులేండి. కొన్ని ఉంటే మన జీవితంలో మనకు మరంగా సర్దుబాటు చేసుకున్నప్పుడు దిద్దుబాటు కలిగి ఉంటాం కానీ అన్నప్పుడు దేవుడు అన్ని సరిచేస్తాడు. ఎలాంటి సమయంలోనైనా విరిగి నలిగినటువంటి మనసు హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు దగ్గరగా ఆసనుడై ఉంటాడు, దేవుడు రక్షిస్తాడు. ఇది లేకపోతే మన బ్రతుకులో ఇక దూషించడమే మొదలు పెడతాం. వాళ్ళ మీద నింద వేయటం, వీళ్ళ మీద నింద వేయటం, దాన్ని ద్వేషించడం, దీన్ని ద్వేషించడం, దూషించడం, అట్లా ఎట్లా అయిపోయి చివరికి భ్రష్టులం అయిపోతాం. ఇక దేని పనికిరాక తిరుగుతూ ఉంటాం. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలే అటు తిరిగి ఇటు తిరిగి అట్టెళ్ళి ఇట్టెళ్ళి చివరికి మనశ్శాంతి లేకుండా దేవునికి దూరస్థులమైపోతాం. దావీదు భక్తుని యొక్క తన జీవితం మనందరి జీవితాలకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. కీర్తనలు మీరు బాగా చదువుకోండి. ఆయన కొద్ది గొప్ప ఏదైనా పొరపాట్లు చేసినా కూడా దానికి ఆయన ఆ దేవుడే నన్ను క్షమిస్తాడు అలాగే అనుకోవాలి. ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, ప్రతిదీ కూడా సరిచేయబడ్డాడు. ఇలాంటి భక్తుడు వీటన్నిటి నుండి దేవుడు విడిపించిన తర్వాత ఈ కీర్తన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను. అది ఎందుకు సన్నిధిస్తానంటున్నాడు? ఎందుకు ఎల్లప్పుడూ సన్నిధిస్తున్నాను అంటాడు? అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు జరుగుతాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటి నుండి దేవుడు విడుదల కలుగు చేసి మళ్ళీ దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఘనతను అనుగ్రహిస్తాడు. కాబట్టి దావీదు భక్తుని వలె భక్తులందరి జీవితంలో ఒకటి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అనుభవంలోకి ఉండాలి. మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎలాగ స్తుతించాలంటే ఇటు పౌలయ్య తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అన్నట్లు ప్రతి విషయమునందును ఏం చేయాలంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దావీదుకు ప్రాణాపాయం, నష్టం కలిగినప్పుడే స్తుతించుకుంటూ ఉన్నాడు. యోబు భక్తుడు అన్నీ కోల్పోయి చివరికి తన శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్న ఆయన కూడా యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకునను యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. చూసారా,
అన్ని సందర్భాల్లో ప్రతి విషయంలో దేవుని కుమారులంగా కుమారుడుత్రంగా ఎల్లప్పుడూ అంటే కష్టంలో నష్టంలో దీవెనలో అభివృద్ధిలో ఆశీర్వాదంలో కూడా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలన్నా స్తుతి చెల్లించాలి కదా. చూడండి, ఇక్కడ మనం యోబు భక్తుడు అలాగంటున్నాడు, తెస్సలోనికల పౌలు అలాగ చెప్తున్నాడు, కొలస్సీలు 3:17 కూడా కదా, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినను ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అది ఇంకా స్టాప్ అయ్యకూడదు, ఆగిపోకూడదు. మన స్తోత్రాలు కానీ మనం చేసే దైవ కార్యాలు కానీ నష్ట గడియల్లో కూడా అలాగూ ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. విస్తారమైన ఐశ్వర్యము కదా, ఆస్తి అన్నీ అధికమైనప్పుడు కూడా మరిచిపోకుండా ఆ ధనవాంఛలో ధనానందములో మునిగిపోయి దేవుని మరిచిపోకుండా ఉన్నా లేకున్నా ఆ గడిలో కూడా మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎల్లప్పుడూ ఆయన సన్నుతించాలి, స్తుతించాలి. భక్తులకి ఇది చాలా 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 అవసరం. ఎందుకంటే మనం స్తుతి చెల్లించేటటువంటి ప్రతి విధానం ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట. భూలోకంలో ఇది ఒక తర్ఫీదు ఇది మనకి. ఎందుకంటే ఇక్కడైతే ఆ సమయాల్లో నిత్యము కాదు, ఒక్కొక్కసారి ఆ సమయాల్లో మనం దేవుడు ఒక సహాయం చేసినప్పుడు లేక నష్టమే కలిగినప్పుడు దేవా స్తోత్రం అయ్యా నువ్వేం చేస్తావో నిశ్చితమని కొన్ని సందర్భాల్లో మనం స్తుతులు చెల్లిస్తుంటాం. దేవుని మందిరానికి వచ్చి స్తుతి పాటలు పాడుతుంటాం, స్తుతి ఆరాధన చేస్తూ ఉంటాం కదా, ఇలాగుంటూ ఉంటాం. చివరికి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య జీవంలోనికి పరలోకంలో మనం ప్రవేశించినప్పుడు దూతలతో పాటు వారు ఎలాగూ యెహోవా పరిశుద్ధుడని నిత్యము పరిశుద్ధ దూతగణములు కెరూబులు సెరూపులు దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారో ఇప్పుడు ఆ టీములో మనం కలిసిపోతాం, ఆ టీములో మనం చేరిపోతాం. ఇక్కడ ఊహల కందని రాజ్యం నీదనే పాటలో ఒక వచనం రాశాను. ఆ వచనం నాకు చాలా ఆనందం. ఇది దాదాపు ఒక 35 సంవత్సరాలు అట్లా అవుతుందని రాసేది. ఇక్కడ ఒక చక్కటి ఒక వచనం ఉంటుంది. మహిమ గీతములు దూతలు పాడా మధుర గానములు భక్తులు దూతలు పాడ మధుర గానములు భక్తులు పాడ మాట భాష భేదమే లేదు, మాట భాష భేదమే లేదు. అందము చందము నీ రాజ్యమందు వెలుగు మహిమ నీ రాజ్యమందు. అందము చందము నీ రాజ్యమందు వెలుగు మహిమ నీ రాజ్యమందు. వెలుగు మహిమ నీ రాజ్యమందు వెలుగు మహిమ నీ రాజ్యమందు. ఊహల కందని రాజ్యము నీది మా యేసయ్యా, కనులుగాంచనిది మహోన్నతమైనది మహిమా రాజ్యమది మహోన్నతమైనది మహిమా రాజ్యమది. చందము నీ రాజ్యమందు వెలుగు మహిమ నీ రాజ్యమందు. అందము చందము వెలుగు మహిమ నీ రాజ్యమందు వెలుగు మహిమ నీ రాజ్యమందు.
హల్లెలూయా. కనుక ఏంటంటే ఎందుకు ఈ స్తుతులు స్తోత్రాలంటే, ఇక మనం పరలోకి వెళ్ళినాక ఇక ప్రసంగాలు సాక్ష్యాలు ఏముండవు. నిత్యము అక్కడ హల్లెలూయా పాటలు స్తోత్రాలు ఆయన్ని పరిశుద్ధుడుగు మన దేవుని మనం మహింపరుస్తూ ఉంటాం. అది ఇక్కడే ఈ సంఘం లేక మందిరం ఎలాగో పరలోకపు గవినో, మనం చెల్లించే ప్రతి స్తుతి రేపు పరలోకంలో మనం చెల్లించబోతున్నాం నిత్యము. కాబట్టి ఇక్కడే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ దేవుని సన్నుతించాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఇది గొప్ప ధన్యత, భాగ్యం. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. స్తోత్రం స్తుతిలో ఏముంది? స్తుతిలో శక్తి ఉంది. స్తుతి స్థితిని మారుస్తుంది, ఉన్నతమైన ఆధిక్యతను అనుగ్రహిస్తుంది, పరలోక వైభవాన్ని కలుగు చేస్తుంది స్తుతి. అది అందరు కాదండి. వాడు పొద్దుకులు వాడిని తిడతాడు, ఏంటి తిడతాడు, స్వాతం పెవ్వ అంటాడు. అది కాదు, అది ఏమాత్రం చెల్లుబాటు కాదు. పరిశుద్ధుల స్తుతిలో, వాళ్ళ స్తోత్రాల్లో, ఆరాధనలో మహిమ ఉంటుందన్నమాట, అందరిలో కాదు అది. కాబట్టి ఇంకొక రెండు మూడు పాయింట్లు అందరూ లింక్ చేద్దాం. భక్తులు ఎల్లప్పుడూ దేవుని సన్నుతించడం స్తుతించడం మాత్రమే కాదు, రెండవ అనుభూతికి మనం వెళ్దాం. మొదటి కీర్తన 2వ వచనం. మొదటి కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రెండవది దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ఎల్లప్పుడూ ధ్యానము చేయాలి. అది ఏ వాక్యము మనలను బ్రతికించిందో, అపరాధంలో పాపంలో మనము చచ్చిన వారై ఉండగా ఆత్మీయంగా ఏ వాక్యము మనలను బ్రతికించిందో, ఏ వాక్యము మనలను వెలిగించిందో, ఏ వాక్యము మనలను నడిపిస్తుందో, ఏమండి, ఏ వాక్యం మనకు నెమ్మదిని కలుగు చేస్తుందో ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ భక్తులు ఏం చేయాలి చెప్పండి? ధ్యానము చేయాలి. ఇది అవసరం భక్తులకి. ఇలాగ చేయటం వల్ల చాలా ఉన్నతమైనవి జరుగుతాయి మన ఆత్మీయ విధానంలో. మనం ఆత్మీయతలు ఎదుగుతాం, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను గుర్తెరుగుతాం. ఇక్కడ రాసినట్లుగా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువు. ఆ ధర్మశాస్త్రములో, వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనం చూస్తాం వాక్యాన్ని ధ్యానం చేస్తే. 119వ కీర్తనలో వండర్ఫుల్ విషయాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ 34వ కీర్తన ఒక నెలలో ఇదే కీర్తన ఇమ్మి దోకిపొరులకు చెప్పినప్పుడు ఈ సందేశమే నేను అందించడం జరిగింది. అది రికార్డింగ్ కొద్దిగా ఫెయిల్ అయిపోయింది, దాన్ని విడుదల చేయలే, ఛానల్లోకి పంపించలేదు. మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎల్లప్పుడు ఏవేవి ధ్యానం చేయాలో మనం వాటిని ఒక్కొక్కటిగా ఆ రోజు చెప్పుకున్నాం. మళ్ళీ వాళ్ళు కూడా దేవుడు ఒక ఛాయిస్ మనకి ఇచ్చాడు. ఈ 119వ కీర్తనలో 97వ వచనానికి వెళ్ళిపోదాం. ఏ 97ది? వచ్చి 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. చూసారా, ఈ భక్తుడు మొదటగా చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, దేవుని వాక్యము లేక ధర్మశాస్త్రము భక్తునికి ఎలాగుందటండి? భక్తునికి ఎలాగుంది? అది గట్టిగా చెప్పండి. అది ప్రేమ కంటే ఇష్టముగా. వాక్యం అంటే ఇష్టత అనేటటువంటిది ప్రతి భక్తునిలోకి రావాలి. పిచ్చి పుస్తకాలు గంటలు చదువుతారు,
పిచ్చి సీరియళ్ళు గంటలు గంటలు కళ్ళు పోయేంతగా చూస్తారు. ఏమండి టీవీలో. వాక్యం దగ్గరికి వచ్చేసరికి నిద్రపోతారు. వాస్తవంగా ఒకటి చదివే వాళ్ళకి ఏదో చదవాలి ఫార్మాలిటీకి అన్నప్పుడు నిద్ర వస్తుంది. రెండోది గట్టిగా చదవాలన్నా కూడా సైతానగాడు చదవనివ్వడం, వాడు చదవనివ్వడు. మనం బైబిల్ చదివే ముందు కూడా ఏం చేయాలంటే 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను అయ్యా నీ స్వరం వినబోతున్నా అంటే, వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండు, వాక్యమే. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం అని అర్థం. ఇప్పుడు వాగ్దానాలు ఎందుకు తీస్తారు? ఉదయాన్నే బైబిల్ ఎందుకు చదువుతారు? బైబిల్లో ఆ క్యాలెండర్లో రోజుకొక వాక్యం ఎందుకు పెడతారంటే, ఇది పిచ్చోళ్ళకి అర్థం కాదు. ఏంది జ్యోతిష్కంలాగా, చిలకబత్తిలాగా కార్డులు ఇటు ఏంది, క్యాలెండర్లు రాయటం ఏంటి? కాదు నాన్న, వాక్యం ఇది బలమైంది. నీవు ఈరోజు ఆ పలానా తారీఖు ఈ నెల ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నాక వాక్యం చదువు. తప్పక ఆ వాక్యం మన హృదయాన్ని టచ్ చేస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది వాక్యం. పెద్ద దరిద్రం ఏంటంటే, చాలామంది బైబిల్ ఇళ్లల్లో ఉన్న అసలు బైబిల్ ఓపెన్ చేయరు, చదవరు, వాక్యాన్ని చదవరు. చదవకపోవడానికి కారణం ఏంటంటే, పొద్దున్నే తాగే టీ మీద ఉన్నంత ప్రీతి, ప్రేమ అనుదిన ఆహారంలో ఉండదు, వాక్యంలో ఉండదు. నా మానుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ప్లేట్లు ఫుడ్ కాదు, మటన్ కాదు, చికెన్ కాదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యం, దాని మీద ఇష్టం కలిగి ఉండాలి మనం, ఆశ కలిగి ఉండాలి మనం. ఎట్టి సమయంలోనైనా నువ్వు ప్రయాణం చేస్తున్నా, నువ్వు నడుస్తున్నా, ఏ సమయంలోనైనా, లేక ఏదైనా ఊరు వెళ్ళినా, డ్యూటీ మీద ఏదైనా ప్రాంతానికి వెళ్ళినా బైబిల్ నీ దగ్గర ఉండాలి. ఇంకంతే, తీసి చదవాలి, దాన్ని ఒక అధ్యాయమైన చదువుకోవాలి. అసలు ముందు దాని మీద ఇష్టం ఉంటేనేగా. చెప్తున్నాను, ఇప్పుడు వరకు మీరు బైబిల్ చదవకపోతే ఈ రోజు నుంచి ఆరాధన అయిపోయిన తర్వాత ఒక అధ్యాయం చదివి అప్పుడు భోంచేయి. కొన్ని కట్టుబాట్లు మనకుంటేనే దేవుడు రాజ్యం కొరకు సిద్ధపడతాం. ఏదో ఆశమాషగా గోలీలాటగా సరదా కాదు. దేవుడి సన్నిధి, మందిరం, దేవుని వాక్యం అంటే వాక్యం చాలా విలువైంది, బలమైంది. దేవుడు వాక్యం ఒక మాట చెప్పాలంటే, కొంతమంది బైబిల్ తీసుకొని రారు. మన యవనస్తులు మంచివాళ్ళే అండి, పక్కన పిల్లోడికి ఇస్తారు, అయితే కొట్టుకురారు. బైబిల్ మొయ్యాలి మనం. ఇప్పుడు ఈ గ్రంథాన్ని నువ్వు మోస్తే, మేము ముసలాడైన తర్వాత ఆ వాక్యం నిన్ను మోసి నిత్య జీవానికి తీసుకెళ్ళిపోతుంది. కొంతమంది సిగ్గుపడతారు బైబిల్ పట్టుకొని వెళ్ళటానికి, ఇతరులకు చూయించడానికి. సిగ్గు కాదు, సాక్ష్యం ఇది. యేసయ్య బిడ్డ వెళ్తున్నాడు, యేసయ్య కుమార్తె వెళ్తుంది, ప్రభు భక్తులు వెళ్తున్నారు, విశ్వాసులు వెళ్తున్నారు, పరిశుద్ధులు వెళ్తున్నారు అనేది అన్ని జనాంగానికి అది కలుగుతుంది వాళ్ళ హృదయంలో. బైబిల్ మొయ్యాలి మనం. ఆ బైబిల్లో ఉన్న వాక్యం మీద ఏం కలిగి ఉండాలి? ఇష్టత కలిగి ఉండాలి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ఏం చేస్తున్నాడట? అది ఈయనకి పని పాట ఏమీ లేదు, మహారాజు ఈయన. దేవుని వాక్యం ఎడల చూడండి ఎంత ఇష్టత ఉందో. నిజమండి, మీరు చదువుకోండి వాక్యం. ఒకవేళ మీకు చదువు లేకపోతే దేవుడిని అడగండి. నేను 2 చెప్తున్న సాక్ష్యాలు. ఒకటి, మన సుందరరావు గారు మొట్టమొదటి సంఘానికి సంఘ పెద్ద, మన మరియమ్మ సండే క్లాస్ టీచర్ వాళ్ళ నాన్నగారు. ఆయన చదువు రాదు, ప్రార్థన చేసి అడిగాడు, ప్రభువా నేను వాక్యం చదవాలి, నాకు చదివేమని ఇచ్చేసాడు దేవుడు. ఆయన చక్కగా వాక్యం చెప్పేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే లక్ష్మీకాంతమ్మ గారు అని అమ్మ ఉన్నారు, మన బ్లెస్సీ వస్తారు చూడండి, వాళ్ళ మేనత్ అవుతుంది కదా, అమ్మ కూడా అంతే.
ఈ చర్చి మందిర నిర్మాణం మూలమైన వాళ్ళందరూ మాట్లాడుకొని ఈ చర్చి కట్ట, నేను ఒక పిల్లర్, అదంతా ఎంత ఖర్చు అవుతుంది నేను ఇస్తాను, కట్టించిన మూల స్తంభాలు వాళ్ళు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనందరికి నీడ కల్పించి వెళ్ళారు. విశ్వాసులైన మీరు కూడా ఇష్టం ఉంటే రావటం, కష్టం ఉంటే వెళ్ళిపోవటం, నిందలు వేయటం, వెళ్ళిపోయేది అది పిల్లర్ కాదు, అది చెత్త అంటారు. చెత్త ఏం చేస్తారు? ప్రార్థన అయిపోగానే శుభ్రం కూర్చేస్తారు. చెత్తని ఇసిరి బయట వేస్తాం, కాల్చేస్తాం, కానీ పిల్లర్ని కాలవంగా. విశ్వాసులు కూడా చెత్త చెదారం లాగా ఉండకూడదు. దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు అది ఏ ఆలోచన ఎవరు ఏదో చెప్తే కొట్టుకుపోయే బ్రతుకు భక్తి బ్రతుకు కాదు. పిల్లర్లాగా నిలబడాలి. సత్యానికి స్తంభమై ఉందనని పౌలయ్య అంటాడు. అట్లా నిలబడాలి. ఆమె కూడా ఏం రాదు చదువు ఆమె ప్రార్థన చేసింది. ఒకరోజు సాక్షి చెప్పింది లక్ష్మీకాంతమ్మ గారు, నేను బైబిల్ చదవాలి వేసేయాలి. దేవుడు చదివే జ్ఞానాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొడదా దేవుని స్తోత్రాలు. వాక్యం మీద ఇష్టం కలిగి ఉండాలి. బైబిల్ చినిగిపోయి చెత్త చెదారం తెగులు పట్టిన దాకా పెట్టుకోకూడదు. ఇప్పుడు వస్త్రం ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తాం, ఎక్కడ చినిగిపోయిద్ది, అక్కడ చినిగిపోయిద్ది, ఇక్కడ మాసిపోద్ది, అంతే వేసుకొని వెళ్తామా డ్యూటీలకి? చెప్పండి. వ్యాపారం అంతే చేస్తామా? ఉద్యోగాలకు అలాగే వెళ్తామా? చినిగిపోయి తీసేసి కొత్త డ్రెస్సు కుట్టించుకుంటాం, లేకపోతే రెడీమేడ్ తెచ్చి వేసుకుంటాం. బైబిల్ కూడా చినిగినప్పుడు, అక్షరాలు కనబడినప్పుడు ఆ బైబిల్ అట్ట పెట్టి వెళ్ళిపోయి ఒక క్రొత్త బైబిల్ కొనుక్కోవాలి. మీరు ఎక్కడెక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇక్కడే మనోళ్ళు స్టాల్ పెట్టారు, కొనుక్కోండి, బైబిల్ కొనుక్కోండి కదా. ఏమేమి ఏం కొనుక్కోమంటాడమ్మా టీచర్ గారు, ప్రభువారు? నీ వస్త్రాన్ని అమ్మి ఖడ్గం కొనుక్కోమంటాడు. కత్తి అంటే వాక్యం బైబిల్ అందరికి ఉండాలి. రేపు కొత్త సంవత్సరం రాబోతుండగా కొత్త బైబిల్, మంచి బైబిల్ కొనుక్కోండి, దాచిపెట్టుకోండి. డబ్బులు డ్రెస్ కోసం ఎట్లా దాచిపెట్టుకుంటారు, బైబిల్ కోసం కూడా దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఆ బైబిల్ నీ దగ్గరుంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నట్లే. నమ్మితే చప్పట్లు కొట్టండి. బైబిల్ ఉండాలి. దాన్ని ఏం చేయాలి? వాక్యం మీద ఇష్టం ఉండాలి. దినమల్లా ఏం చేయాలి? దాన్ని ఇక్కడ అంటాడు 98లో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. చూసారా? ఆజ్ఞలంటే వాక్యం. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎల్లప్పుడూ ఎలాగుంటుందంట? చెప్పు, ఎలాగా? తోడంటే ఎవరు తోడు చెప్పండి? ఇమ్మానుయేలు. వాక్యము తోడంటే అర్థం ఏంటంటే దేవుడే మనకు. వాక్యాన్ని ధ్యానం చేసే భక్తులకు, ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామో, ఏ దైవాన్ని, ఆ ఇమ్మానుయేలు మనకు ఎలాగుంటాడా? తోడుగా ఉంటాడు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, అది నేను చెప్తాను. నా టైం గంటకే నేను ముగిస్తాను, ఇబ్బంది పెట్టను. ఈ గంటలోనే మీకేం ఐటమ్స్ కావాలో భోజనాలు ఎట్లా మరీ పిలిచి వేయండి అని అలాగో కోరుకుంటారో, ఆ టైం వేస్ట్ చేసుకోకుండా నాకెళ్ళి చూసి మీరు శ్రద్ధగా ఆలకించండి. మీరు దీవించబడతారు. అనుభవంతో చెప్తున్నాను. ఏమవుతుందంటే ఈ ఆజ్ఞలు నిత్యము ఒకటి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుడు తోడుగా ఉంటాడు. నా శత్రువుల మించిన జ్ఞానము అవి నాకు కలుగా. గట్టిగా చప్పట్లు. అర్థమవుతుందా? తంత్రగాడు ఒకడున్నాడు, ఎఫెసీ 6లో రాయబడ్డట్టుగా. వాడేం చేస్తాడు? వాడు తంత్రములతో జనాల్ని, భక్తుల్ని, విశ్వాసుల్ని నాశనం చేస్తాడు. వాడట గర్జించు సింహం వలె ఎవరిని బిరుగుతుమా అని కాచుకొని ఉన్నాడు. పౌలయ్య ఎందుకంటాడు? మీరు సాతాను తంత్రములు, అంతేనా? తంత్రములను ఎరగని, అదే దాన్ని, ఆ తంత్రాలు ఎరగాలంటే వాక్య జ్ఞానం కావాలి. వాక్యం చాలా 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 అవసరం. నాన్న ఇక్కడ చూడండి, అది చక్కటి మాట అంటాడు, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగా చేయను. వాడే జ్ఞానైతే మన దేవుడు అనంత జ్ఞాని, మహాజ్ఞాని.
ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వాడేం చేస్తాడు? తన ఆలోచనతో జ్ఞానంతో నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు వెళ్ళకుండా, భక్తిలో ఎదగకుండా వాడు ఏదో ఒక ఎరేస్తాడు లోకం మీద. వేసి నేను దేవునికి, ప్రార్థనకి, సహవాసానికి దూరంగా చేయడానికి వాడు ప్లాన్ వేస్తాడు. వాక్యమే నీ దగ్గరుంటే మనకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కదా, దేవుడు కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు. చూసారు ఎట్లాగుందో? ఇప్పుడు కొంతమందికి వాక్యాలు బహుపేరణ వస్తాయి, సందర్భం లేనివన్నీ, దేవుని చిత్తానుసారమైనవన్నీ కాదు, వ్యర్థమైనవి కొన్ని వస్తుంటాయి. సైతానగాడు కూడా వచ్చింది. ఈయన దేవుని కుమారుడు యేసయ్య, ఆయన ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలైపోతాయి. వాస్తవంగా రాళ్ళు రొట్టెలు అవుతాయి. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మందికి పైగా తినగా, అందులో పురుషులే 5,000 మంది, స్త్రీలు ఎన్ని వేల మంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎన్ని వేల మంది ఉన్నారు, ముసలాళ్ళు ఎంతమంది ఉన్నారు, లక్షల మంది తిన్నారు. ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఆయన చేయగలడు అవన్నీ. అయినను ఇది తన స్వశక్తిని కదా, ఏదో మెరికెల్ చేసే సమయం కాదు. తను చేయబోయేటటువంటి సువార్త పరిచర్యలో దేవుని తండ్రి శక్తి కావాలి. ఏది నీళ్లు కానీ భోజనం కానీ తీసుకోకూడదు. తండ్రికి దగ్గరగా ఉండాలి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే వసించటం. తండ్రి అయిన దేవునికి దగ్గరగా ఇరువురు ఏకత్వం కలిగినటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి. రేపు మనకు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 30 వరకు 40 దినాలు దేవునికి దగ్గరగా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్న సమయం. మరి మీరు ఎంతమంది వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉంటారో? పగలు ఉంటుంది 10 గంటల నుంచి, సాయంత్రం ఉంటుంది 7 గంటల నుండి. మీ దేవుడు మీకు ఇచ్చిన ఛాయిస్, అవకాశం, అది మీరు సద్వినియోగపరుచుకోండి. కుమారుడు ఏంటంటే ఆ శరీరాన్ని విరిగి నలిగిన రీతిగా నలకొట్టుకోవాలి. తండ్రికి చేరువలో ఉండాలి. ఏమి తినకూడదు. వీడొచ్చాడు శత్రువు, తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా చేయించటానికి కొద్దిగా పొగిడాడు. దేవుని కుమారుడు కదా, నువ్వు చేయగలవు కదా, అయితే చెయ్యి అన్నట్లు వేసేసాడు. చూడండి, అప్పుడు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. వేసాడు అక్కడే 3 పర్యాయాలు. శోధించడానికి దుష్టుడు ప్రయత్నం చేశాడు. శత్రువు వాడిని అడగదొక్కేశాడు. ఇంకంతే. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఏ శోధనలో పడిపోనాయన దాన్ని తప్పించుకుంటాం. 99లో నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. బోధకులందరికంటే అంటే నిన్ను ఆత్మీయతలు నడిపించేవారు కాదు. వినాలి మీరు. వాళ్ళు ఎవరైనా సరే, మేమందరం ఆకర్షించి ఊడిపడలా. మాకంటే ముందు ఐపీసీలో పిఎం సమీల్ గారని, పరంజ్యోతి గారని, యశ్యా గారని ఇలాగ భక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా జిఆర్ లార్న గారని చాలా జ్ఞానం కలిగినటువంటి భక్తుడు ఆయన. ఆయన పుస్తకాలు ఉండే ఆ రోజుల్లో 84 ఆ టైంలో నేను కానీ ఆ తమ్ముడు చిన్న పాస్టర్ గారు కానీ ఆ బుక్స్ కొనుక్కొచ్చుకొని చదువుకునేవాళ్ళం. మరొకటి బక్సింగ్ గారు పేరు. అప్పుడు ఇప్పుడులాగా ఫ్లెక్సీలు, ఫోటోలు, టీవీల్లో ఏ భక్తుడు కనపడలా. వాళ్ళు దేవుని చాటున ఉన్నారు. వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ అనుభవాలు వెల్లడైన తెలియకుండానే. అది భక్తి అంటే. సూట్లు బూట్లు వేసుకొని ఆ ఫ్లెక్సీలు, ఈ ఫ్లెక్సీలు, కటౌట్లు వాళ్ళు ఎవరు కనపడలేదండి. ఇప్పుడు డబ్బాలు కొట్టుకున్న భక్తులు కానీ వాళ్ళు కొట్టుకోలే.
పక్షం గారు మందిరంలోంచి బయటకు వస్తున్నాడు. ఆడ కుష్ఠరోగులు ఉన్నాడు. ఒకడు ఎప్పటి నుంచో అన్న చేత ప్రార్థన చేయించుకోవాలని భక్సం గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఆయన చరిత్ర చదివానులేండి. నేను భక్తులందరిది, దేవదాస్ అయ్య గారిది కానీ ఇలాంటి భక్తుల చరిత్ర నేను చదువుతాను. ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చే ఆదివారం వస్తే వాడు కుష్ఠరోగం తగ్గిపోయి చప్పట్లు కొట్టడానికి గట్టిగా. ఇప్పుడు ఒక చిన్న తుమ్ము వచ్చినా జలుబు చేసినా ఈ ప్రార్థన చేస్తే తగ్గిందనుకోండి, స్టేజీ మీద వాడు టీబీ వచ్చినట్టు క్రియేట్ చేస్తాడు. జలుబు కాదు, కేయి వస్తే నేను ప్రార్థన చేస్తే తగ్గింది. కొద్దిగా కాలు బెనికి సరి అయితే వాడు అసలు కాళ్ళు 2 పోయినాయి, నేను నడిపిస్తున్నాను నడు అని కర్ర వదిలిపెట్టి నడిపిస్తాడు. అట్లా చేయలే వాళ్ళు మహనీయులండి. భక్తులంటే వాళ్ళు దేవునికే మహిమ రావాలి. నేను ఆయన చాటున ఉండాలి. తగ్గినది. మళ్ళీ వచ్చే తర్వాత ఆదివారం అయ్యా అని వచ్చాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఏంటంటే అదే పోయిన ఆదివారం నువ్వు ప్రార్థన చేసావు అయ్యా, నేను లెప్రసీ కుష్ఠవ్యాధితో ఉన్నవాడిని, దేవుడు తగ్గించాడయ్యా, దేవుని స్తోత్రం. ఎవరికి చెప్పొద్దు, చూడండి, ఎవరికి చెప్పొద్దు, కొత్తగా జన్మించు, మారు మనసు పొందు, రక్షించబడి సంఘంలోకి వెళ్ళిపోయాడు. అయినా ఊరుకోరుగా చెప్పేశారు. ఇట్లా ఉందండి. అప్పుడు అలాంటి వాళ్ళ ప్రసంగాలు ఏమండి, వాళ్ళ ప్రవర్తన చూసి చదువుకున్న వాళ్ళన్నా, వాళ్ళని చదువుకున్నాం మేము, అది నేర్చుకున్నాం మేము. వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక దుర్బోధకులు ఎక్కువైపోయారు కదా. ఒక బ్యాచ్ ఉందండి, వాళ్ళు భయము, భక్తి, నీతి, ఉపవాస, దీక్ష ఇవి నేర్పించరు. ఎప్పుడు డిబేట్లు, వాడిని వీడు తిట్టుకుంటూ వీడిని వాడు తిట్టడం, ఇలాంటి ఏమైపోయారంట, వారి వాదనలు యందు వాళ్ళు ఏమయ్యారు, వ్యర్థులైపోయారు. వాదోపవాదాల్లో అసలు ఇలాంటి వాళ్ళ విషయంలో ఏం చేయాలి? ఇలాంటి బోధకుల విషయంలో ఈ బోధకులందరికంటే విశేష జ్ఞానం మనకు కావాలంటే, వాళ్ళ నుండి మనం తప్పించుకోవాలంటే, మనం దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానం చేయాలి. అది వాళ్ళని మించిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారా బాబు, రేపు దేవుడి దగ్గర వీళ్ళందరూ లెక్క అప్పగించాలి. దేవుని అధికారం కిందకు రాకుండా వారి స్వనీతిని ఆధారం, సొంత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నారు. నన్ను ఒకసారి అక్కడికి వెళ్దామా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కింద బలేస్తాడు లింకు. వీళ్ళు బోధ చేస్తారు, యేసయ్య నామాన్ని చేస్తారు, అనేకలు చేస్తారు. వాళ్ళ గురించి అంటాడు ఇక్కడ, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, ఒకటి దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అర్థమైంది ఇక్కడ దేని ఏందంట, వాదనల యందు ఏమయ్యారంట, వ్యర్థులైరి. నేను చెబుతున్నాను నా ఆత్మీయ బిడ్డలుగా, ఇలా వాదోపవాదాలు, డిబేట్లు, బొబేట్లను పెట్టుకుంటుంటారు చూసావా, మీరు ఛానల్లో అది చూడగాకండి, ఆ సన్నివేశం చూడొద్దు, కట్టేయండి టీవీని, బైబిల్ తీసి 1వ కీర్తన చదువుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటారు చూసావా, అది చదువుకోండి, మీరు బాగుపడతారు. మీరు భక్తుల బ్రతకడానికి చెప్తున్నా, మహామర్మాలు చెబుతాడని నేను చెప్పడం లేదు, కానీ పరిశుద్ధతలో భక్తిని కాపాడుకొని దైవ రాజ్యంలో ప్రవేశించటానికి ఏ వాక్యం అవసరం అది మాత్రమే మా పెద్దల దగ్గర వాక్యాధారంగా నేర్చుకున్నాను. మీకు అదే నేను బోధిస్తున్నా. ఏమయ్యారంటున్నానా, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. అవుతుందా? పోయింది. ఎప్పుడైతే వీళ్ళు తిట్టుకుంటాం మొదలు పెట్టారో వివేకం అంతరించిపోయి అవివేకం వచ్చి ఏమైపోయిందంట, అంధకారం అంటే చీకటి, చీకటి అంటే పాపం, పాపం అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వాదించుకుంటారు, కేకలేస్తారు. అది అసలు మనకొద్దు, యేసు రక్తమే జయం. అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీను
లైరే. ఇది వాక్యాన్ని మనం సరిగా ధ్యానం చేస్తే పిచ్చి బోధలను కట్టిపడేస్తాం, టీవీ కట్టేస్తాం, చక్కగా వాక్యం చదువుకుంటాం. ఇది ఇస్తాడు దేవుడు బోధకులందరికంటే. ఎలాంటి జ్ఞానం? ఎలాంటి జ్ఞానం నానా? విశేష జ్ఞానం. 100వ వచనం, నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మళ్ళీ వృద్ధులంటే ముసలాళ్ళల్లో 2 రకాలు ఉన్నారు. చప్టాల మీద కూర్చొని, అక్కడెక్కడ రోడ్ల మటు కూర్చొని, ఏంద్రావు నేను 4 సార్లు చదివాను బైబిల్ అని ఒకడు బీడి తాగుతూ చెప్తున్నాడు. ఒకడు ఎన్నిసార్లు చదివాడంట? 4 సార్లు. అక్కడే అర్థమవుతుంది వాడు చదువు ఎంత విలువైందో, ఎంత జాగ్రత్తగా చదివాడు. ఇలాంటి వ్యర్థులు ఉంటారు. ఏంద్రా మేము పుట్టకతో క్రైస్తవం అయితే ఏందంట? సినిమాలు చూడకూడదా? తాగకూడదా? చూడండి, ఇలాంటివన్నీ చెప్పే వృద్ధులు ఉంటారు. కొంతమంది అమాయకులు ఏం చేస్తారంటే, ఇంత పెద్ద ఆయన చెబుతున్నాడు నిజమేమోనని వాడు కూడా తాగడం మొదలు పెడతాడు. అలాంటి వారందరికంటే ఏం చేస్తాడు? విశేష జ్ఞానం ఇస్తాడు. అప్పుడు మనం వాక్యాన్ని బయటికి తీస్తాం. త్రాగుబోతులను అబద్ధికులను పరలోక రాజ్యంలో చేరరు. ఎవరికి శ్రమ, ఎవరికి కష్టాలు, మారణ గాయాలు, వీళ్ళకే కదని చూపిస్తాం మనం. అది వాక్యాన్ని చదివితే నీకు మంచి ఏమిటో చెడేమిటో తెలుస్తుంది. వాక్యం వెలుగు కాబట్టి క్లియర్గా ప్రతిదీ నీకు అర్థమవుతుంది, నీకు తెలియబడుతుంది. దేవుడు వృద్ధుల కంటే విశేష జ్ఞానాన్ని ఇస్తాడు. మరలంటాడు, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గం అన్నింటిలో నుండి నా పాదములను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతుంది? వాక్య ధ్యానం దుష్ట మార్గాలన్నింటిలో నుండి మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది, విడిపిస్తుంది. చెడ్డ మార్గానికి వెళ్ళం, చెడ్డ స్నేహితులతో మనం ఉండం, మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాం. కనుక 1, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. 2, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. నానా స్పీడ్కి వెళ్ళిపోదాం. 3వదిగా మనం చూసినట్లయితే 23వ కీర్తన 6వ వచనం. ఇవన్నీ మనకు అవసరం. స్తుతించడం, వాక్యాన్ని ధ్యానం చేయడం. 23:6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూసారా? గట్టిగా చప్పట్లు కొట్టండి. 3వదిగా ఎల్లప్పుడూ మనము దేవుని మందిరములో కనబడాలి. దావీదు గారు అన్నట్లు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము కలదు. ఈ నిండు సభలో ఉన్నప్పుడు ఎవరైనా మంత్రి గారు కానీ, సైన్యాధిపతి కానీ, ఇంకెవరో సలహాదారులు కానీ, రాజుగారు ఎందుకు నాకు మందిరానికి వెళ్ళాలనిపిస్తుందండి, ప్రేరణ వస్తుందంటే, పద నేను కూడా వస్తానని దావీదు గారు రాజు అయిన వెళ్ళేవాడు. ఆయన వెళ్ళటమే కాదు, అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాడు. కనుక 23వ కీర్తనలో సదాకాలము దేవుడు మందిరం ఉండాలని, 27వ కీర్తనలో చదువుతారు ఇప్పుడు మీరు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అది దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చూడండి, భక్తుడు నీ జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరంలో నివసించాలని ఇష్టపడుతున్నాడట. వరం అది ఇది అరగట్లా, వెండి బంగారాలు రాత, తన రాజ్య విస్తీర్ణత, ఈ ఘనతను కోరడం లేదు. ఏం కోరుతున్నాడు? దేవుని మందిరంలో చిరకాలం అక్కడ నేను వసించాలి. ఆ ఉన్నతమైన దైవ ప్రసన్నత, ఆ వెలుగు నా మీద ప్రకాశించాలి. మందిరపు విలువలు చాలామందికి తెలియవో.
చాలామంది ఈ ఆత్మ స్థితి లేనటువంటి వాళ్ళు ఇంటి ఎదురు మందిరాలున్నా, ఇంటికి చేరువుగా మందిరాలున్నా దాన్ని దృష్టించరు, దాన్ని చిన్న చూపు చూస్తారు. కొంతమంది అయితే అభ్యంతరకరంగా ఉంటారు, ఆటంకంగా ఉంటారు, చాలా సునాయాసంగా మందిరాన్ని దాటి వెళ్ళిపోతారు. కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు డ్యూటీ నుండి రాగానే ముందు రావటం ఇంటికి కాదు, మందిరం చుట్టూ ఉన్న కొంతమంది ఇంటికి కాదు, ముందు అక్కడ కాళ్ళు కడుక్కొని మందిరంలో మోకరించి ఒక పావుగంట అరగంట చేతులు ఎత్తి ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళిపోతారు. ఎందుకంటే విలువ తెలుసు. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. జనులు అక్కడ తృప్తిపరచబడతారు, ఆదరించబడతారు, దీవించబడతారు. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని దేవుని ఆలయంలో అడిగి సంపాదించుకుంటారు. ఆ విలువలు చాలామందికి తెలియవండి. అందుకే ఆ విలువ ఎరిగినటువంటి కోరహు కుమారులు 84వ కీర్తనలో భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నీ తలంతగా కానుకానైతిని. నీ సన్నిధిలో కానుకానైతిని. నీ సన్నిధిలో శాశ్వత కృపను నీ తలంతగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందవుతూ నా హృదయమెంతో జీవము గల దేవుని నా దేహమెంతో నా దేహమెంతో హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి శరీరధారిగా తాను అవతరించిన తర్వాత ఆయన వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళేవారు. ఆయన వాడుకు చొప్పున యెరూషలేములో దేవాలయాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయన చూడండి, అంత సృష్టికర్త దేవుడే మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఆ దేవుడే యెషయా ప్రవక్త ద్వారా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ఆయనే నేను వారి మధ్యలో వసించినట్లుగా వారు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణము చేయాలి. ఇది మందిరం, ఇది కావాలి. మందిరానికి రావాలి భక్తులు, మందిరములో వారు వసించాలి. ఆ మందిరములో వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనం అందు కూడా ఎలాగుంటారంట, సారము కలిగి చిగుర్చుదురు. ముసలోళ్ళు ఈ అర్థమైన ముచ్చట్లతో వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. మా పెద్దమ్మ ఉండేది, దేనం పెద్దమ్మ, ఆమె వచ్చే ఎప్పుడు మందిరంలో ప్రార్థన కన్నీరు. చూడండి,
ప్రార్థన ఆమె భక్తి, ఆమె దైవాలయంలో వసిస్తున్న విధానం వ్యర్థం కాల. తన కుమారుడు, కోడలు, మనవ సంతతి, కుమార్తె, అల్లుడు, మనవ సంతతికి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతమంది చాలా దూరం ఉన్నా కూడా వచ్చేసేసి మందిరంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ విలువలు వారికి తెలుసు. అది ఎలాంటి ఆశీర్వాదము. ఇంకా అనేక రీతులుగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే, మరి సిమియోను అనేటటువంటి ఒక ప్రవక్త కదా, అష్షూరు గోత్రికురాలు అన్న అనేటటువంటి ఒక ప్రవక్తని యెరూషలేము దేవాలయములో ఈయన నీతిమంతుడు, దేవుని యొక్క యేసయ్య మొదటి రాకడ ఆయన జన్మ కొరకు ఆలయంలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మ సిమియోను మీద ఉంది. ఆయన యేసయ్యను చూశారు. శిశువుగా 8 రోజులు ఉన్నటువంటి ప్రభువును కళ్ళారా చూసి స్తోత్రాలు చెల్లించాడు. అమ్మో, నా రక్షకుడిని, విమోచకుడిని నేను చూచానని. అన్నా కూడా ఆమెకి పెళ్ళై 7 సంవత్సరాల పాపం కాపురం చేసింది. ఆయన చనిపోయాడు భర్త. చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న పెళ్లి చేస్తానని, నాకు వద్దు నాన్న, అమ్మ నాకు పెళ్ళొద్దు, నేను దేవుని ఆలయంలో అక్కడ నేను కనిపెట్టుకొని పరిచర్య చేస్తానని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ మందిరాన్ని కనిపెట్టుకొని ఉంది ఆమె. ఆమె కూడా యేసయ్యను చూచింది, అన్న ప్రవక్తని. కనుక మందిరాన్ని, అందులో ఉన్న ఈవులను, ఆశీర్వాదాలని, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శనన్నట్లుగా ఆలయంలో అన్ని ఆశీర్వాదాలున్నా అవి సంపాదించుకుంటానికి, సమకూర్చుకుంటానికి ప్రజలు తరలి రావడం లేదు. ముఖ్యంగా విశ్వాసులు రావడం లేదు. ఒక్క ఆదివారం రావడానికి ఎంత కష్టమైపోతుందో పాపం, కష్టమైపోతుందో. శనివారమే ప్రిపేర్ అవుతారు. దేనికి చెప్పండి వాళ్ళు ప్రిపేర్ అయ్యేది? ఒకసారి చెప్పండి. చికెనా, మటనా, ఫిషా, అక్కడికి వెళ్దామా, వాళ్ళు వస్తారా? ఏంది దరిద్రం. తమ కడుపే తమకి దేవుడు. ప్రభు రోజు కూడా ఆత్మీయ ఆహారానికి నువ్వు ఇష్టపడవలసిన వ్యక్తివై, దేవుడి వేళ నాతో ఏం మాట్లాడతాడో, ఎలాగ బలపరుస్తాడో, ఎలాగ చక్కపరుస్తాడో, ఎలాగ వెలిగిస్తాడో అని వాక్యాన్ని గురించి ఆలోచించవలసిన విశ్వాసులు తిండిని గురించి ఆలోచిస్తున్నారు. మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అక్కడ కనబడాలి. మనం యేసయ్యే కనబడ్డాడు దేవుని ఆలయంలో. ఈ సిమియోను అన్న అనేటటువంటి వారు ప్రవక్తనీలుగా దేవుని ఆలయంలో ఉండి అలాగూ ఉన్నతంగా తీర్చబడ్డారు. దావీదు జీవితంలో, కోరహ కుమారుడి జీవితంలో వాళ్ళ మందిరానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాళ్ళు. ఆయన యోధారణ్యంలో ఉండి కూడా యెరూషలేము వైపు చేతులెత్తి, ఎటు ఆలయముందో కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువునే నీ బలమును, నీ ప్రభావాన్ని చూడాలని నేను నిన్ను వెతుకుతున్నానని ప్రార్థించారు. చాలామంది తెలియటం లేదు. కొంతమంది మిస్ అవ్వడం, మందిరాన్ని వదులుకుంటాం, మందిరాన్ని జారు విడుచుకుంటాం, ప్రార్థన ఎగగొట్టడం స్టైల్ అయిపోయింది. ఆ స్టైలు నీ 2 రకాల జీవితాన్ని పతనం చేస్తుందని నీకు అర్థం కావడంలే. నీ ఆత్మీయత పతనమైపోతుంది, నీ ఆర్థిక సమస్య కుంటుపడిపోతుంది. దేవుని టైం దేవునికి ఇవ్వాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మందిరంలో మనం నిత్యము కనబడాలి. ఇది అవసరం. చెప్పుకుంటూ వెళితే చాలా పాయింట్లు ఉన్నాయి, టైం లేదు. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనానికి వెళ్ళిపోదాం. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఎప్పుడు దేవుని మందిరంలో మనం కనబడాలి సమయం ఉన్నప్పుడు. 4వదిగా ఇది, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదండి పరిస్థితి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అది
స్తుతితో పాటు ప్రార్థన అవసరం. దావీదుకు ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఆల్రౌండర్ ఆయన. ప్రార్థనాపరుడు, ఏవండి, మందిరం వంటి ఇష్టత గలవాడు, వాక్యాన్ని ధ్యానించువాడు, నిత్యము యెహోవాను సన్నుతించువాడు. మనం కీర్తన గ్రంథంలో చూసినప్పుడు 55:17 చదవనవసరం లేదు. ఆయన ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ముమ్మారు ఏం చేసేవాడు? దావీదయ్యా ప్రార్థన చేసేవాడు. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం మీరు చదవనవసరం లేదు, టైం లేదు. అక్కడ దానియేలు కూడా ప్రార్థనా పరుడే. ఆయనకి నింద ఎక్కడ వచ్చిందంటే ప్రార్థన చేస్తున్నాడన్న నింద కలిగింది. ఆయన ఎక్కడ దొరికాడంటే దేవునిలో దొరికాడు. దేవునిలో దొరికాడు. వీళ్ళు కొత్త చట్టాన్ని ఒకటి తెచ్చారు. ఎన్ని రోజులమ్మది? ఎన్ని రోజులు తెచ్చారు అమ్మా? 30 రోజులు. ఏంటా చట్టం? ఏ మనుషుడు ఏ దేవుడికి ఏ దేవతకి ప్రార్థన చేయకూడదు, ఏమి చెప్పుకోకూడదు. ఏదైనా అవసరం ఉంటే ఎవరికి చెప్పాలంట? రాజుగారు దేవుడా, ఆయనే అవసరతలో ఉన్నవాడు. మానవ మాతృలము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేసినా మీ అందరు నా కోసం చేస్తున్నారు ప్రార్థన. నేను మిమ్మల్ని బ్రతిమలాడేది అదే, నా కోసం ప్రార్థన చేయండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకొని యేసయ్య చెప్పాడు, పౌలయ్య చెప్పాడు. ఏమండి, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసులందరూ మన కోసం ప్రార్థన చేయాలి. ఇది పెద్ద సపోర్ట్. ఇది కావాలి. రాజుకు చెప్పేదేంటి? బుద్ధి లేదా వీళ్ళందరికీ? రాజు చచ్చినోడిని బ్రతికిస్తాడా? అయ్యా మా అమ్మాయి మంచాన పడింది, అయ్యా మా అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటే బతికిస్తాడా? దేవుడి కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. చచ్చేవాడిని కూడా బ్రతికిస్తాడు ఆయన. దేవుడికి చెప్పుకోవాలైతే ప్రార్థన 4 రోజులు ఆపిచ్చారండి భయంకరులు. మూర్ఖులు అంటారు వీళ్ళని. ప్రార్థనలు ఆపిచ్చేది ఎవడంటే మూర్ఖుడు, దుష్టుడు, భ్రష్టుడు. ప్రార్థనలకి ఆటంకాలు కలిగించే వాళ్ళు దుష్టులు, భ్రష్టులు. వాళ్ళు చెరిపోవటమే కాకుండా జనాలను చెడగొట్టేస్తారు. ప్రార్థనలు కావాలి. వాస్తవంగా అండి, వినండి మీరు, కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. వాళ్ళు ఇశ్రాయేలీలు బానిసలుగా నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం ఉన్నప్పుడే బానిసలుగా వచ్చారు. ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గత జరిగించిన నెబుకద్నెజరు కదా, రాజవంశములో ఉన్నటువంటి యూదులను, చక్కటి వారిని, యవనులను, కొందరికి కల్దీల విద్య భాష నేర్పించి 3 years ఎంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడు. ఎందుకో తెలుసా? యూదులు, ఇశ్రాయేలు మహాజ్ఞానులు, చరిత్ర ఎరిగిన రాజులు కొంతమంది ఉంటారు, దాన్ని ఫాలో అవుతారు. ఈ నెబుకద్నెజరుకి యోసేపు దగ్గర నుండి, అబ్రహాము దగ్గర నుండి చరిత్ర అంతా తెలుసు, యూదా చరిత్ర. అతను ఎవడో యవనస్తుడంట, ఈజిప్ట్కి వెళ్ళాడంట. అతడు కలల భావం చెప్పాడంట. 7 సంవత్సరాలు కరువు కలిగితే కరువు నుండి తప్పించుకుంటానికి జ్ఞానంగా సూత్రాన్ని చెప్పాడంట. ఇవన్నీ తెలుసు, చరిత్ర తెలిసిన రాజులు ఉంటారు. వాళ్ళ రాజ్య అభివృద్ధి కొరకు, క్షేమము కొరకు ఈ జ్ఞానులను, ఈ తెలివైన వాళ్ళను ఉపయోగించుకుంటారు. అందుకే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు నలుగురిని వీళ్ళు పోషించారు. రాజు కొలువులో ప్రధానమంత్రి పదవిని దానియేలు గారికి ఇచ్చాడు. మిగతా హోదాలను షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఇచ్చాడు. మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా జ్ఞానం కలిగిన వాడు. ఇశ్రాయేలీలను ఆయన మర్చిపోడు. వారితో స్నేహ సంబంధాలను కుదుర్చుకున్నాడు. ఆయనకు తెలుసు ఇశ్రాయేలు ఎంత జ్ఞానం కలిగిన వారో కదా. ఈ టాటాలు కానీ, ఈ గోద్రేజ్, ఇవన్నీ ఉండే చూసావా? వాళ్ళు యూదులే, అక్కడి నుంచి వచ్చింది.
ఇంకా ఈ ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ, సెల్లు కానీ మొత్తం కూడా అనేకమైనటువంటి వాటన్నిటిని తయారు చేసిన వాళ్ళంతా ఒక 97 లక్షల మంది. చిన్నది అన్నమాట. హైదరాబాద్ అంత ఉంటుందా, తెలంగాణ అంత ఉంటుందేమో. చిన్న రాజ్యం. ప్రపంచాన్ని శాసిస్తున్నారు, దడదడ వణికిస్తున్నారు. కొద్దివారితో వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జనాభా కంటే కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉన్న తెలివి ఉన్నతమైనది. జ్ఞానులు మించిన విశేష జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇందాక మనం కీర్తనలో చదివినట్లుగా వాళ్ళు ఎక్కడుండి ప్రపంచాన్ని చుట్టూ తిరగేస్తారు. అది తెలుసు మన మోడీ గారికి. వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వారితో కలిసిమెలిసి ఉంటూ, వాళ్ళ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో కదా, అనేక రంగాలలో వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారో తెలిసి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంత జ్ఞానులు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం. మనకు అట్టిచ్చాడో క్రైస్తవ సంఘానికి స్వస్థతలు చేయడానికి, సువార్త ప్రకటించడానికి, దెయ్యాలని వెళ్ళగొట్టడానికి వాళ్ళకి ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మనమందరం కూడా 122వ కీర్తనలో చెప్పినట్లుగా యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలి చెప్పండి? గట్టిగా ఏం చేయాలి? ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి. క్షేమంగా ఎట్లున్నా వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇంకంతే. ఈ తిక్కలోళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ప్రార్థన చేసే దానియేలు ఉన్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. ప్రార్థన చేసే వాళ్ళని చేసుకునేచ్చుగా, దేశానికి మేలుగా. ఇప్పుడు మనం ఎట్లాగా మన దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నామో, దేశం అంతా క్రైస్తవులు కాదు అయినా కూడా మన ప్రధానమంత్రి గారి కొరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకు కదా, అందరి కొరకు, మన జిల్లా కొరకు, పాలకుల కొరకు, అందరి కొరకు నిద్ర చేయింది, ఆ ప్రార్థన చేయిందే మనం నిద్రపోం. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి రాత్రి వేళ అప్పుడు నిద్రపోతాం. దేవుడు మనకు పెట్టిన భారం అది. మనం ఎప్పుడు క్షేమాన్ని కోరుకుంటాం. మన దేశం ఎక్కడ మనం పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎక్కడ పోషించబడుతున్నామో, ఎవరో మన మంత్రులు, ప్రధానులు వాళ్ళు మంచిగా ఉండాలయ్యా, యేసయ్యా వాళ్ళని కాపాడయ్యా, మా దేశాన్ని దీవించని ప్రార్థన చేస్తాం. హృదయపూర్వకంగా చేస్తామండి. ఆయన ఏంది అట్ట అంటున్నాడు, ఇట్ట అంటున్నాడు, అస్సలు మాకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు, ప్రార్థన చేస్తాడు. అలాంటోడు దానియేలు. ఆయన్ని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఇరికిచ్చు తీసుకెళ్ళి ఎక్కడ వేయచ్చు? సింహాల బోన్లో పడేయచ్చు అని వేశారు ప్లాన్. ఇప్పుడు చదువుదాం 6:10 దానియేలు. చూసారా? ఇట్టి శాసనము అయిపోయింది, 10 గంట అయిపోయింది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని. చూసావా ఏం చేయబడిందంట? సంతకం. నాన్న వినండి, ఒక్కోసారి నీకు అట్ట ఆటంకాలు కలుగుతాయి. ఇంకేం చేస్తాడు భర్త? ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళింది పాపం. ఏంది ప్రార్థన అంటున్నావు? ఇప్పుడు దాకా ఊరుకున్నా నేను, బిజినెస్ సరిగా లేదు, డబ్బులు సరిగా లాట్లేదు, లాభాలు సరిగా లేవు, ఏం ప్రార్థన, ఏం దేవుడు, వాళ్ళని తెచ్చి ప్రార్థన చేయించావు, ఏళ్ళని తెచ్చి ప్రార్థన చేయించావు, చెయ్ ఏం లేదు, ఇక నుండి నువ్వు ప్రార్థనకి వెళితే మాత్రం నేను ఊరుకోను, అంతే, రూపాయిను, అసలు వెళ్ళిపోతాను అంటాడు. ఇలాంటి శాసనాలు కుటుంబాల్లో జరుగుతాయి. దానియేలులాగా అన్నిటిని తట్టుకొని తాళుకొని ఉంటేనే నీ ఘనతను, ప్రభావాన్ని, దేవుల్లో ఉన్న శక్తిని నువ్వు చూపించగలవు. దానికి సరెండర్ అయిపోతే చెప్పలేం, ఓడిపోతాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని దానియేలుకి ఏంటి నువ్వు అంటున్నాడు తెలిసినా కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అది చూసారా? యథాప్రకారం 3 సార్లు ప్రార్థన చేస్తాడు. అదే ప్రార్థన చేస్తాడు. మనందరం ఇది గ్రహించాలి. నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటున్నావు?
ఏంది ఇంకా తింటున్నాం అంటారు ఇంట్లో. ఏంది ఆకలి అవుతుంది, నిజమే 3 సార్లు తిన్నా మళ్ళీ అవుతుంది, తింటాం, బరీగా తింటాం, మళ్ళీ తింటాం. అరగకుండా ఉన్నంత వరకు కూడా తినేవాళ్ళు లేకపోలేదు. రాత్రిలో అమ్మ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి నా అవస్థలు పడుతుంటారు. చూడండి, దీనికైతే ఇందాక అన్నట్టు తమ కడుపే తమకి దేవుడు. దీనికైతే 7 సార్లు అని తింటారు, కానీ ప్రార్థన మాత్రం ఒక్కసారి కూడా చేయరు. అంటే నేను రక్షణ పొందకుండా ఉండే వాళ్ళ కోసం నేను చెప్పటంలా, రక్షించబడానని చెప్తున్నావి ఈ భక్తుడు ఈ భక్తురాల కోసం చెప్తున్నాను నేను. దావీదు దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశారు. నువ్వు 7 సార్లు తింటావు కానీ ఒక్కసారి కూడా ప్రార్థన చేయవు. ఎట్ట దీవించబడతావు? అప్పులప్పులే, ఇంకంతే. నీ దరిద్రమే నిన్ను ఆవరిస్తుంది. దరిద్రం పోవటానికేగా ప్రార్థన. అందుకే ప్రార్థన. అయ్యా ఈ శోధనలు తప్పించయ్యా, దరిద్రం తీసివేయ్యా, ఈ అప్పులు కొట్టివేయ్యా, ఈ సమస్యలు తీర్చేయ్యా, ఆరోగ్యం అయ్యా అని చేస్తా. ప్రార్థనలో కూడా ఒక పాయింట్ అది. నీ అప్పులు ఎందుకు రావటం లేదు, నీకు ఆరోగ్యం ఎందుకు రావటం లేదంటే నువ్వు ప్రార్థన చేయవో. ప్రార్థన చేయకపోవడమే చెప్పు నువ్వే పాపము. పాపిస్తాడు ఈ పాపిష్టాలు అయిపోయావు. చేతులు నువ్వే చేసుకున్నావు. దేవుడేమో నిన్ను పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ జీవితంలో ఉండాలని దేవుడు చెప్పాడు. నువ్వేమో పాపిగానే ప్రార్థన చేయకుండా ఉంటున్నావు. ఏందది? శాసనం చేయబడింది. ప్రార్థన చేస్తే సింహబోలు ఇసురా వస్తారు, సింహాలు చీల్చి చెండాలి, తినిపడేస్తాయి ఎముకలు కూడా. శాసనానికి సింహాలకు చావుకు భయపడకుండా తన నియమం ప్రకారంగా ఎల్లప్పుడూ ఎలాగ చేసేవాడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. నాకు నేను మీకు మీరు ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి. రక్షించబడ్డాం, సేవ చేస్తున్నాం, సత్యాన్ని ఎరిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నానా లేదా? ఎంతసేపు చేస్తున్నావు? 10 నిమిషాలా, 20 నిమిషాలా, అరగంట, గంట? ఎన్ని గంటలు చేస్తున్నావు? ఎన్నిసార్లు చేస్తున్నావు? ఒకసారి అందరూ ప్రశ్న వేసుకోవాలి, నాతో సహా. ఏ రోజు నువ్వు ప్రార్థన చేయలేదు ఆ రోజు నువ్వు ఓడిపోయావు. నీకంటే వాడు పైన ఉన్నాడు, నువ్వు క్రింద ఉన్నావు. మనకు తెలుసుగా, అమోరీల మీద యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులు ఎత్తాడు. అమాలేకులు యుద్ధం చేస్తూ అమాలేకులు యుద్ధం మోషే చేతులు పైకి ఎత్తాడు. సపోర్ట్గా ఉండటానికి హూరు అహరోను అటు ఇటు పట్టుకున్నారు. వీళ్ళు చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలులకు జయం కలుగుతుంది, అమాలేకులకు అపజయం కలుగుతుంది. చేతులు తెచ్చగానే అమాలేకులకు జయం, ఇశ్రాయేలులకి అపజయం. నా జీవితంలో కూడా నువ్వు ప్రార్థించి అంతసేపు నీకు నీ కుటుంబానికి జయము కలుగుతుంది. నమ్మితే చప్పట్లో. ప్రార్థన చేయకపోతే నువ్వు ఓడిపోయావు. అది స్త్రీలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. తిండికి లేవు, టీవీ బిల్లు కట్టలేదు, అది కట్టలేదు, ఇది కట్టలేదని నిద్రపోవటం కాదు. నువ్వు చురుగ్గా ఉండి మెలుకుగా ఉండి నువ్వు ప్రార్థన చేసి నీ ఇంటిని కట్టుకోవాలి. అది నీ డ్యూటీ. నీ భర్తను కాపాడుకోవాలి, పిల్లలను కాపాడుకోవాలి. ఓరక సప్తాల మీద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని శాపాన్ని తెచ్చుకుంటాం కాదు. దేవుని దగ్గర కూర్చొని మోకరించి నీ ఇంటికి వెలుగు తెచ్చుకో, దీవెనను సంపాదించుకో, రోషంగా బ్రతుకు ఆత్మీయతలో. ఆమె ప్రార్థన చేస్తాయా? అమ్మో జాగ్రత్త, అక్క ఆంటీ ప్రార్థన చేస్తే జాగ్రత్త అన్నట్టు. ఈమె ఆదివారం బైబిల్ ఒకటి పెట్టుకుంటే ఇంగుటింగు అంటే వెళ్ళింది, తర్వాత టీవీల దగ్గరేనండి. ఎందుకు ఆ సాక్ష్యం మనకు చెప్పండి? ఎందుకు అలాంటిది ముందుకు చెడ్డ తెచ్చుకోవాలి? దేవుని దగ్గర ప్రార్థన పరుడు అయి ఉండాలి కదా. రాజా చెప్తాడు ఎప్పుడు పురుషుల కూడికలో, తిమోతి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో పురుషులకి ఇచ్చాడు, స్త్రీలకు ఇచ్చాడు. అయిపోయిన టైము నేను ముగిస్తాను. అది తిమోతి చదవండి, బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఒక చదవండి. ఇంక 3 పాయింట్లు ఉన్నాయి, టైం లేదు. తిమోతికి చదువు. 1వ పత్రిక 2వ అధ్యాయము పురుషుల ప్రార్థన.
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఏం చేయాలి బ్రదర్స్? ప్రార్థన చేయాలి. స్త్రీలు కూడా ఉంటే ఒకటి చదువు అమ్మా టీచర్ గారు. మనం చేయాలి ప్రార్థన. సేవకులు చేయాలి. ఏదో మీరు ఇత్తే దశం భాగాలు కానుకలు బరీగా తిని పడుకోవటం కాదు, ప్రార్థన చేయాలి. తినే ప్రతిదీ కూడా ఒక మెతుకు మాలో భారం కలిగించాలి. ఆ పిల్లలు నన్ను పోషిస్తున్నారే, నేను ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయొద్దా? ఎలాగూ ఇర్మియా తన కన్నీళ్ళు ఊటగాను తల జలమయంగా మారిందో, మేము నీ కోసం ప్రార్థన చేయబోతే దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. అలాగే సహోదరులు ప్రార్థన చేయాలి, సహోదరీలు స్త్రీలు ప్రార్థన చేయాలి. ఆ ఒక్క పాయింట్ చదువు నేను నీకు ముగిస్తున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. అర్థమవుతుందా? కనుక అందరం దైవ సేవకుడు, బ్రదర్స్, సిస్టర్స్, సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన పరులై ఉండాలి. మన మందిరానికట్టో కదా శాలేం ప్రార్థన మందిరం అని పేరు. నా మందిరం సమస్త జనులకు. అది మనం ప్రార్థన చేస్తే అన్ని జనాంగం కూడా కదిలొచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు కనుక వీటిలో ఎంత ఆధిక్యత ఉంది కనుక మనం ఎల్లప్పుడూ ఒకటి, దేవుని ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, సన్నుతించాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మూడవది, ఎల్లప్పుడూ దేవుని మందిరంలో కనబడాలి. నాలుగవది, ఎల్లప్పుడూ దేవునికి కొర్నేలు వలె ప్రార్థన చేయాలి. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయండి. ప్రభు చిత్తమైంది ఇంకోసారి చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.